దందా అనేది అన్ని తెలుసు. అంతా పోలీస్ దగ్గర రికార్డు ఉంటుంది. ఏమో ఫోన్ ట్యాపింగ్ రికార్డు ఏముంటుందంటే ఒక ముఖ్యమంత్రి ఫ్యామిలీ మెంబర్ ప్రాణమిత్రుడైన మంత్రివర్గంలో తీసుకునే ముందు ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ అంతకుముందు ఆయన ఇప్పుడు ఎలక్ట్ అయ్యాడు, గత చరిత్ర ఏంటి, ఎమ్మెల్యే కాకముందేంటి, ఎమ్మెల్సీ కాకముందేంటి, ఆయన ట్రాక్ ఏముందనేది మొత్తం డాటా ఇష్టం. అది చదువుకొని ఏం లేదు, ఇది ఒక ఫార్మాలిటీ. ఇది కంప్లీట్ ఎప్పుడు డెస్క్లో ఉంటుంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏమో పోటీలో ఉంటుంది, సిబిఐ ఆఫీస్ ఉంది కదా. స్టేట్ ఇంటెలిజెన్స్ ఏదైతుందో లక్కడికప్పుడు ఏది వచ్చినా కూడా నేను ఒక 8 సార్లు ఎమ్మెల్యే మంత్రి నేను గతంలో ఏమేమి చేసినా దందేందనేది మొత్తం మంత్రివర్గం ప్రమాణ స్వీకారం కాదు. ఇది ఫార్మాలిటీ, ఇది ఫార్మాలిటీ. అలాగే ఏదైతుందో ఇప్పటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చరిత్రలో 88 కేసీఆర్ లేకపోతే జరగలేదు. ఆయన చెప్తే ఆయన కవిత మీకు చేయొచ్చు, లేకపోతే సంతోష్ చెప్పి కవితకు సంతోషం హరీష్ రావు గారి పేరు చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కదా, ఒక కుటుంబ పాలన కదా, రీజనల్ పార్టీ కదా, ఇంత కుటుంబాలకు ఒకటే అండి. ముఖ్యమంత్రి పొందే అవకాశం కొంత మెప్పు పొందడానికి కూడా వీళ్ళు పొందుతుందో ఆయన కొంచెం ప్రమోషన్స్ ఇచ్చారు. ప్రభాకర్ రావు రిటైర్ అయినా ఇచ్చారు, రాధాకృష్ణరావు 2 సార్లు ఇచ్చారు. అతనికి ఎస్ఐ నుంచి ఆయన బ్యాచ్ 2007 నుంచి ఒకటేసారి 2 ప్రమోషన్లు అయి డిఎస్పీ అయ్యాడు. ఎవరు ఆయన ప్రవీణ్ రావు, ఆయన పేరు ప్రణీత్. డెఫినెట్లీ వెల్మా ఎస్సీ, నేను కూడా అదే ఎస్సీ అంటే సేమ్ కాదు. సో చేసిండు. మళ్ళా మనోడే వెళ్తాడు, దేశంలో ప్రధాని అవుతాడు. మోడీ లేదు, గీడీ లేదు, మహారాష్ట్ర పార్టీ పెట్టింది కదా, మొత్తం దేశంలో తెలియదు కదా, అవుతాడు. మన పార్టీ వస్తుంది అనుకున్నాడు, ఇట్లా అవుతుంది అనుకోవాలి కదా. ఏది ఏమైనా దీంట్లో కఠినాతి కఠిన నిర్ణయం బీజేపీ వాళ్ళు చేయాలి. ఈరోజు సీటేరైతే చేస్తుందో అన్ని వేళ్ళు అక్కడికే. ప్రభాకర్ చెప్పినారు, ప్రభాకర్ వరకే ఉంది. ఆగస్టు వీక్ తర్వాత ఆయన సహకరించడం లేదు. ఖచ్చితంగా అతన్ని కస్టడీకి తీసుకుంటారు. అతను అరెస్ట్ కావడం ఖాయం. పోలీసు జుడిషియల్లో ఉండిన తర్వాత ఇంట్రాగేషన్ తీసుకుంటారు. అప్పుడైనా ఆయన బయటకు రావాలి. ఆల్రెడీ రాధాకృష్ణరావు గారి స్టేట్మెంట్ కానీ భుజంగరావు గారు ఇన్స్ట్రక్షన్ ఆఫ్ సీఎంఏ కదా. సో సీఎం దీంట్లో ఏదైతుందో ఎక్కిపోయింది, తప్పించుకోలేదు. చరిత్రలో ఇటువంటి చరిత్రలేదు. బీజేపీ కూడా ఈ అవకాశాన్ని మేము గవర్నమెంట్ అరెస్ట్ చేయకపోతే 35-45 ఎమ్మెల్యేలు 8 వచ్చింది. టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అండి, టీఆర్ఎస్ బీజేపీ ఒకటి. ఎప్పుడైతే అరెస్ట్ చేసిండ్రో 8 లోక్సభ వచ్చింది, వాళ్ళు 0 అయింది. రేపు ఇక్కడ బీజేపీ మీకేమన్నా స్ట్రెంత్ పెరగాలన్నా, మీకేమన్నా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కానీ ఈ నియంత ప్రభుత్వము, ఈ అవినీతి చేసిన ప్రభుత్వము కుటుంబ పాలన పోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు సిబిఐ కానీ దీని మీద స్ట్రాంగ్ ఏదైతుందో ఒక డిసిషన్ తీసుకోవాలి. అమెరికా చరిత్ర ఉంది, ఇండియాలో ఉండే హెరిటేజ్ చరిత్ర ఉంది, క్లారిటీ ఉంది. డైరెక్ట్ ఏదైతుందో ఈ గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు జైల్లో అన్నాడు, ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే ఇది మంచి కేసు, ఖచ్చితంగా సంతోషం పిలవలసి వస్తుంది, కవితను పిలవలసి వస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఏదైతే కాల్ డేటా ఉంది, ముఖ్యమంత్రిని ఇన్స్ట్రక్షన్ లేకుండా చేసే అవకాశం లేదు. వాళ్ళని పిలవాలా. ఈరోజు ప్రగతికి భంగం చేసింది, దానికి వాళ్ళు ఇచ్చారు. 3 years రిమూవ్ లేదు, స్టడీ చేయాలి. ఏది ఏమైనా మీ ద్వారా బీజేపీ వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెలిసి ఇమీడియట్గా మీరు ఏదైతే ఢిల్లీలో ప్రధానమంత్రిని హోమ్ మినిస్టర్ కలిసి సిబిఐకి డిమాండ్ చేయండి. ట్రాప్ అయ్యాడు. ఆయన ఎట్లా పిలిపించిండే? ముఖ్యమంత్రికి ఏమవుతాము సంబంధం లేదు కదా ఆ ఇంటెలిజెన్సీ వ్యవహారం అంతా. ఎందుకు ఇచ్చిండు రైట్? అది పోనీయండి. రోహిత్ రెడ్డి గారిది 2022లో మన పైలట్ రోహిత్ రెడ్డి ఆఫ్ తాండూర్, అతని దగ్గర ఏదైతుందో అతన్ని నందు అని బీజేపీ అతను తీసుకోండి. మీరు వెరీ ఇంపార్టెంట్ మీకు మీడియా కోసం. అతనికి కాంటాక్ట్ అయింది ఓన్లీ రోహిత్ రెడ్డి గారు. రోహిత్ రెడ్డి ఒక 5-6 ఎమ్మెల్యేలు తీసుకొస్తారు. రోహిత్ రెడ్డికి ఆయనకే కనెక్షన్. ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా చేస్తుంది కనుక రోహిత్ రెడ్డి మీద కూడా ఫోన్ ట్యాపింగ్లో ఉంటుంది. ఈ కన్వర్జేషన్ ఏదైతే ఉందో ఈ కన్వర్జేషన్ వీళ్ళు వినడం జరిగింది. ఇమీడియట్ సీఎంకి రిపోర్ట్ ఇచ్చింది. రోహిత్ రెడ్డి మునుగోడు ఎలక్షన్ కంటే ముందు ఈయన కూడా రేపు పార్టీలో పోయి రాజీనామా చేయొచ్చు. ఎట్లయితే రాజేందర్ చేశాడో, ఎట్లయితే రాజగోపాల్ చేశాడో. రాజేంద్ర వాళ్ళ పార్టీ, రాజగోపాల్ ఏమో కాంగ్రెస్ పార్టీ, బట్ వీళ్ళ పార్టీ. ఇమీడియట్ రోహిత్ రెడ్డి పిలుచుకున్నారు. ఆ దినము ప్రభాకర్ రావు గారు, మహేందర్ రెడ్డి